నమస్తే, నేను మీ రాజారావుని. ఇప్పుడు చూస్తున్నాము గండిపేటకు వచ్చే నీళ్ళు, అది హిమేష్ సాగర్కి వచ్చే నీళ్లు ఇవి. ఇప్పుడు మనం లంగరౌస్ సంగం నది ప్రాంతము ఇలాగా మనకి సిటీ లోపలికి వెళ్ళిపోతుంది. పురాణా పూల్ అఫ్జల్ గంజ్ అటు సైడ్ వెళ్ళిపోతుంది. ఈ వచ్చే హిమేష్ సాగర్ నీళ్లు 10 గేట్లు ఎత్తేసి మనకి వాటర్ అయితే వస్తున్నది. ఇది 2024 కరోనా టైంలో మనకి బ్రిడ్జి ఉన్నది కదా, ఈ బ్రిడ్జి టాప్ లెవెల్లో వాటర్ వెళ్ళేది. అక్కడ మనకి ఉన్నది ఆడ గుడి గోపురం మొత్తము మనకి కింద విగ్రహం నీటి మట్టం అయిపోయింది, గంగా జలంలోకి వెళ్ళిపోయింది. ఈ వాటర్ వచ్చేది మనకి హిమేష్ సాగర్ నుంచి వస్తుంది. మనం ఇప్పుడు గండిపేట వాటర్ చూద్దాం. ఇక్కడ నుంచి మనం చూస్తుంటే గోల్కొండ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనకి రాజేంద్ర నగర్ మండల్, రంగారెడ్డి డిస్టిక్, ఇక్కడికి మైలీపట్నం కూడా చాలా దగ్గర. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ మనకి శివాలయం కూడా మునిగిపోయింది. ఇప్పుడు మనం చూపించాము. అది హిమేష్ సాగర్, ఇది గండిపేట నీళ్ళు. ఇంకా గండిపేట నీళ్ళు గుండి నిండలేదేమో. ఇంకొక చిన్న విగ్రహం మనకి ఇక్కడ అమ్మవారిది ఉంటుంది, ఇది కూడా నిండిపోయింది. ఇక్కడ ఒకటి ఉన్నది, ఇదేమో గండిపేట, హిమేష్ సాగర్. 2 వాటర్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ నుంచి చూస్తే మనకి మొత్తం ఫుల్ వాటర్ ఫ్లో అవుతుంది. లంగరౌస్ సంగం అని ఎందుకు అంటారంటే ఈ 2 నదులు వచ్చి ఇక్కడ కలుస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి చూస్తున్నాము, ఇది తెలంగాణ రాష్ట్రానికి గాంధీ సమాధి అన్నమాట. బాబుఘాట్ అంటారు ఇది. ఈ బాబుఘాట్ కూడా ఇక్కడే. ఇక్కడ మన పక్కనే మనకి 1000 సంవత్సరాల ప్రతిష్టమైన టెంపుల్ ఉన్నది. ఇది మొత్తం సంఘానికి సంబంధించింది. ఇక్కడ మనకి మూసీ నదిలో ఇక్కడే ఈ 2 హిమేష్ సాగర్, గండిపేట వచ్చి ఇది కలిసే తోవ ఇదే అన్నమాట. ఇంకా వర్షం ఎక్కువైతే ఇంకా గేట్లు ఎత్తే అవకాశం ఉందని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. రాజారావు.